ఈ తులారాశి వారికి మార్చి నెల 2023 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెబుతున్నాను. ఈ తులారాశి వారికి మనకి సప్తమంలో గురుడు, వివాహాలు అయిన తర్వాత ఈ సప్తమ గురుడు ఏం చేస్తాడంటే ఈ భార్యాభర్తల మధ్య ఒక చోట ఉద్యోగం, వేరే చోట ఉద్యోగం అలా విడదీస్తాడు కొంతకాలం పాటు. అలాగే వాళ్ళ భర్త వేరే దేశం, మనం భార్యాభర్తల మధ్య ఎమికబిలిటీ అనేటటువంటిది ఉన్నప్పటికీ కూడా పరిస్థితుల్ని ప్రతికూలంగా చేస్తాడు. అలాగే షష్టమ స్థితిగతుడైనటువంటి రాహు ప్రభావం వలన మీ శత్రువులు చక్కగా మీకు మిత్రులుగా మారడం అవకాశాలు ఉంటాయి. రాహుగ్రహ ప్రభావం వలన మీకు అనుకోని పనులు ఆకస్మికంగా అవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే మనం ఈ పని అవుతుంది అని మనం అనుకోం, కానీ ఆ పని అయిపోతుంది తులారాశి వాళ్ళకి. అలాగే గతంలో మీ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో, మరి లవర్స్ విడిపోయినటువంటి వాళ్ళు కలవడానికి ఈ మార్చి నెలలో అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క పంచమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శని సంతాన స్థానంలో మనకి విపరీతమైనటువంటి టెన్షన్లు తీసుకొస్తాయి. మరి ఈ స్కూల్లో ఈ సీటు, ఆ స్కూల్లో ఆ సీటు, ఈ రకంగా. కాబట్టి మనము ఈ పిల్లల మట్టి మొండితనంతో మిమ్మల్ని మీరు పెట్టిన గారాబమే మీకు తిరిగి వచ్చి కొట్టినట్టుగా ఆ పిల్లలు మీకు మనశ్శాంతి లేకుండా చేసి పడేస్తారు. కాబట్టి వాళ్ళ మీద ఫోకస్ తగ్గించి మీరు మీ పనులు మీరు చేసుకోవడం ద్వారా మీరు ఆ యొక్క దోషాన్ని నుంచి తప్పించుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క తులారాశి వారికి 12వ ఇంట ఉన్నటువంటి కేతువు తీర్థయాత్రలకు తిరుగుడు దేవాలయాలకి, తర్వాత ఆశ్రమాలకి, ఈ విధంగా ధార్మికమైనటువంటి ఆలోచన, వైరాగ్యం ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా తులారాశి వాళ్ళకి శుభవార్త ఏమిటంటే విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు, ప్రైవేట్ ఉద్యోగస్తులు అవనియండి, ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు అవనియండి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అవనియండి, వీళ్ళందరికీ కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్న వాళ్ళు, అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళొచ్చు. అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మనకి మార్చి 7 నుంచి కుంభరాశిలో ఉండడం వలన మనకి చక్కగా ఈ తులారాశి వాళ్ళకి విపరీతమైనటువంటి స్త్రీ సౌఖ్యము, ఆ తర్వాత గృహాలు కావాలనుకునేటటువంటి వాళ్ళకి నూతన గృహాలు, ఈ విధంగా మీరు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కోవడము, ఈ విధంగా విలాసవంతంగా ఈ తులారాశి వారి యొక్క జీవన విధానం ఈ నెలలో ఉంటుంది. ఇక కుజుడు వచ్చేసరికి మనకి 15 మార్చి నుంచి కుంభరాశిలో ప్రవేశించడం వలన మీరంతా కూడా ఈ ల్యాండ్స్కి సంబంధించి రియల్టర్స్ వ్యాపారాలు, ఏ బిజినెస్లు అయితే చేస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా స్థలాల్లో మంచి లాభాలు తీయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ సోదరులు మీకు అనురాగం, తర్వాత ధన సహాయం, పరస్పరంగా మీకు మ్యూచువల్గా ఒకళ్ళొకళ్ళు అనుబంధం అనేటటువంటిది పెరుగుతుంది. అలాగే ఈ యొక్క బుధ ప్రభావం వలన మనకి 7 మార్చి నుంచి మీనరాశిలో ఈ యొక్క బుధుడు ఉండడం వల్ల వ్యాపారాల్లో మీరు ఊరికనే అరువులు ఇచ్చేయడం జరుగుతుంది. స్త్రీలకి వచ్చి అడిగారు కదా అని మీరు అరువులు ఇవ్వడం వల్ల మీకు ఈ యొక్క శుక్రుడు మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ యొక్క రవి వచ్చేసరికి మనకి 14 మార్చి 2024 సంవత్సరంలో మీనరాశి ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి గవర్నమెంట్ సంబంధమైనటువంటి అన్ని పనులు కూడా పూర్తవుతాయి. మనం ఈ నెలని సమీక్షించగా మనకి ఈ యొక్క కుజుడు శుక్రుడు వీళ్ళిద్దరూ కూడా మనకి కుంభరాశిలో ఉండడం, తర్వాత ఈ స్త్రీలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనేటటువంటి హెచ్చరికను తీసుకోండి. లేకుంటే మీకు కొంచెం వ్యాపారాల్లో నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ధన నష్టం, ధనాలు ఇచ్చేస్తారు. అలాగే ఈ నెలలో మీకు బంగారం నష్టం కనబడుతుంది. కాబట్టి ఎవరికైనా సరే మీరు అడిగారు కదా, స్త్రీలు అడిగారు కదా అని బంగారం ఇస్తే ఆ వస్తువు ఇంక మీకు తిరిగి రాదు. కాబట్టి ఈ తులారాశి వారికి అత్తగారులు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఇంతవరకు అత్తామామలతో ఉన్నటువంటి, భార్యతో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా వాటంతటికి అవే సమసిపోవడానికి అవకాశాలున్నాయి. చక్కటి ఈ దైవ దర్శనాలు,
ఈ యొక్క దేవుని చింతన మిమ్మల్ని సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి దోహదపడతాయి. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఎక్కువగా చదవాలి. విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలలో మీకు సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి డబ్బు కూడా మీకు స్కాలర్షిప్స్, వీసాసు ఆటోమేటిక్గా అవన్నీ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి క్రమేపీ ఈ యొక్క తులారాశి బాగుపడుతుంది అని మనం అర్థం చేసుకోవాలా. దానికి తగినటువంటి కృషి మాత్రం ఖచ్చితంగా చేయకుండా ఊరికనే రిజల్ట్స్ వస్తాయని మాత్రం ఎదురు చూడకూడదు. ఇక ఈ తులారాశి వారికి రెమెడీస్ ఏమిటంటే, మనకి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే ఈ యొక్క శనికి స్వయంభూ క్షేత్రాలైనటువంటి గాణగాపురం వెళ్ళండి. అక్కడ కల్లేశ్వరం అని ఉంటుంది. గాణగాపురం దత్తాత్రేయుడి గుడి దగ్గర అక్కడ మూల స్వయంభూ విగ్రహం శనీశ్వరుడు ఉంది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో అక్కడ మనకి రావులపాలెం దగ్గర మందపల్లి అనే గ్రామం ఉంది. అక్కడ స్వయంభూ శనీశ్వరుడు ఉన్నాడు. అలాగే వికారాబాద్, తెలంగాణలో వికారాబాద్కి దగ్గరలో మాందాపురం అనేటటువంటి ఊరు ఉంటుంది. అక్కడ కూడా శనీశ్వరుడు ఉన్నాడు. స్వయంభూలు ఇవన్నీ. అలాగే షిరిడి దగ్గర ఉన్నటువంటి శనిసింగనాపూర్, ఇలా ఏదో ఒక శని క్షేత్రానికి దర్శనం చేసుకోండి. మీ యొక్క శని దోషం తొలగిపోయి మీరు ఆనందంగా ఉంటారు. శుభమస్తు.